సో ఈ మధ్యకాలంలో యూట్యూబ్స్లో కానీ లేకపోతే మీ కొలీగ్స్ కానీ ఆర్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు కానీ ఇలా చెప్తూ ఉంటారు, అరే ఇంకా ఏ టెక్నాలజీకి మూవ్ అవ్వాలి, ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇంకా ఏ టూల్స్ మీదే ఇంకా జాబ్స్ ఉండబోతున్నాయంట. ఇలాగా చాలామంది చాలా రకాలుగా చెప్తూనే ఉన్నారు. బట్ అసలు ఆ ఏ స్కిల్స్ అనేవి ఉందా, సోర్స్ ఉన్నాయా, ఏ కోర్సెస్ ఉన్నాయా? ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని ఇవి కాకుండా ఇంకా ఏం నేర్చుకోవాలి? ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి? ఇప్పుడు సపోజ్ టెస్టింగ్ అనుకోండి, ఈ టెస్టింగ్ సంబంధించిన అప్గ్రేడ్ ఎలా అవ్వాలి? ఏ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి? సపోజ్ డెవాప్స్ అనుకోండి, డెవాప్స్ కూడా సమ్ టాస్క్ ఏఐ అనేది, జనరేటివ్ ఏఐ అనేది కంప్లీట్ చేయబోతుంది, ఇంకా ఏ స్కిల్స్తో ఇంప్రూవ్ చేసుకోవాలని అంటారు. మరి ఆ ఏ స్కిల్స్ ఏంటివి? ఆ ఏ టెక్నాలజీ ఏం నేర్చుకోవాలి? ఇలాగా చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ అయితే ఉన్నాయండి. దానికి నా ఆన్సర్ ఏంటంటే, ఇంకా అలాంటి ఏ సంబంధించిన అసలు ఏం కోర్సెస్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా ఎలాంటి రిసోర్స్ అనేది ఇంకా దాన్ని ప్రొవైడ్ చేయలేదు ఎలాంటి కంపెనీస్ కానీ, ఎలాంటి ఆర్గనైజేషన్స్ కానీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవి ఉన్నాయి, ఎన్ఎల్పి అని, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ టెక్నాలజీస్కి, స్పెసిఫిక్ జాబ్ రోల్కి ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనేది అంత క్లారిటీగా ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడు డెవాప్స్ రోల్ ఉందనుకోండి, డెవాప్స్కి ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా అని అంటున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలా, డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలా, మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలా, లేకపోతే వేరే ఏమన్నా రిసోర్స్ ఏమన్నా నేర్చుకోవాలా, దానికి సంబంధించింది ఏమన్నా మార్కెట్లో ఉన్నాయా నేర్చుకోవాల్సినవి అనేది క్లారిటీ లేదు. సో దానికి ఇంకా టైం పడుతుందండి. దేనికి ఏమి నేర్చుకోవాలి, ఏంటి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓకే. ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏవైతే మిషన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని వీటితో ఏమన్నా రెలవెంట్గా దానికి కనెక్షన్ ఉందా, లేకపోతే వీటికి ప్రతి జాబ్ రోల్కి సపరేట్గా ఏదన్నా కోర్స్ నేర్చుకోవాలా, ఏఐకి సంబంధించిన కోర్స్ నేర్చుకోవాలా అనేది ఇంకా మనం కొంతకాలం వెయిట్ చేయాల్సింది. దానికి సంబంధించిన కంటెంటు, రిసోర్సు మనకు దొరకాలంటే. స్కిల్స్ సపోజ్ ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నారు, ఆటోమేషన్ టెస్టింగ్ వర్క్ చేస్తున్నారు, అప్పుడు మీరు ఆటోమేషన్ టెస్టింగ్ ప్లస్ ఏదైతే కోర్స్ నేర్చుకోవాలో అది నేర్చుకొని మీ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తుంటారు. ఇంకా అలా మనకి జాబ్స్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ జాబ్ రోల్కి ఎలాంటి ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనేది ఇంకా అంత క్లారిటీ అయితే ఇంకా ఎలాంటి ఆర్గనైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓకే, అవి వచ్చాయంటే ఆటోమేటిక్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా టీచ్ చేయడానికి అండ్ ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే చాలా పాసిబిలిటీ ఉంటాయి. బట్ ఒకటి మాత్రం జరుగుతుందండి, ఏదైతే కంపెనీస్లో వర్క్ చేస్తుంటారో పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాయండి. సపోజ్ మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉన్నాయి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇవన్నీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి ఈ ఏఐకి సంబంధించినవి ఏం చేయాలి, ఏం చేయకూడదని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర ఏ రిసోర్స్ ఉంది, ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం కంటెంట్ రెడీ చేసుకున్నారు అనేది అది ఇంకా బయటకైతే రాలేదు. మరి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తున్నారా, మిషన్ లెర్నింగ్ నేర్పిస్తున్నారా, డీప్ లెర్నింగ్ నేర్పిస్తున్నారా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ జాబ్ రోల్కి స్పెసిఫిక్ ఏ స్కిల్స్ ఉంటాయి అనేది నేర్పిస్తున్నారా, దాని కోర్స్ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది ఇంకా అది ప్రాపర్గా అయితే ప్రొవైడ్ చేయరు. అవి కానీ తెలిసాయంటే మార్కెట్లోకి వస్తాయి అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వస్తాయి అండ్ ట్రైన్ చేసే వాళ్ళు వస్తారు. మీలో ఎవరైనా ఈ స్పెసిఫిక్ జాబ్ రోల్కి ఈ ఏ స్కిల్స్ నేర్చుకుంటే మీకు 100% కెరీర్ గ్రోత్ ఉంటుంది అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది మన వ్యూవర్స్కి అండ్ ఫాలోవర్స్కి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.